వెల్కమ్ టు మెర్సిషామ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 కృపగల దేవుడా సజీవుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు పరిశుద్ధుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 నిత్యం వేవేల దూతల చేత పొగడబడుచున్న నా తండ్రి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 నైనా మాకు ఆయుష్కాలను గ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు కృపలకు పాత్రుడా సజీవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు నీకు వందనాలు స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 గొప్ప దేవుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయనా. అయ్యా నేను స్తుతించడానికి నేను కీర్తించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. అయ్యా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారో వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం చేసుకున్నాయినా. ఇంకెవరైతే ఏకీభించబోతున్నారో వారందరినీ కూడా నీవే జ్ఞాపకం చేసుకున్నాయినా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా. ప్రభా అయ్యా మా అక్కర్లన్నీ నీవే తీర్చిమని అడుగుచుంటున్నాను. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అడుగుచుంటున్నాను నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఎవరైతే ప్రార్థన సహాయం కోరినారో వారిని జ్ఞాపకం చేసుకున్నాయినా. యేసయ్యా వారు ఎందు నిమిత్తం ప్రభా ప్రార్థన సహాయం కోరినారో నీకు తెలుసు ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా అది ప్రభు నీవే తీర్చమని అడుగుచున్నాను. తప్పకుండా ప్రభు నీవే తీర్చండి తండ్రి. వారి జీవితంలో అది నెరవేర్చమని అడుగుచుంటున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. ఇంకెవరైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా వారందరినీ నీవే ముట్టి స్వస్థపరచండి నాయన. యేసయ్యా సంపూర్ణ స్వస్థతని ఆరోగ్యం నేను గ్రహించండి. గాయపడ్డ హస్తంతో వారిని తాకుమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. అవును ప్రభా అయ్యా మేము పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించుటకు సహాయం చేయలేనా. అయ్యా పూర్ణ బలముతో ప్రభా నిన్ను ఆరాధించుటకు నిన్ను సేవించుటకు మాకు సహాయం చేయలేనా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అందు భయభక్తులు కలిగి మేము ఉండుటకు సహాయం చేయలేనా. యేసయ్యా నీవే మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాను నేను. మేము యథార్థత కలిగి ప్రభా అయ్యా నువ్వు చెప్పిన క్రమంలో నడుచుటకు సహాయం చేయమని అయ్యా అడుగుచూ ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగాశయం మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే
వానిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధులలో దాన్ని పలుకుచున్నాడు. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. Thank you for watching my videos. Like, share, comment and subscribe to my channel.